హాయ్ హలో నమస్తే. ఈరోజు నాకు ఒక సర్ప్రైజ్ ఉంది నా గార్డెన్లో. అదేంటంటే చూడండి, ఇది సీతాఫల మొక్క. ఇది నేను ఏడాది క్రితం సీడ్తో పెట్టాను అనమాట. ఈ మొక్క చిన్న చిన్న పాట్స్లో యాక్చువల్గా బోన్సాయి ప్లాంట్స్ కింద మారుద్దాము అని నా ప్లానింగ్లో ఈ సీతాఫల గింజలు పెడితే మొక్కలు వచ్చినాయి. చిన్న చిన్న పాట్స్లో ఒక 5-6 పాట్స్లో పెట్టానమాట. చూడండి, ఈరోజు నేను జస్ట్ చూద్దాము దీనికి ఏమైనా గ్రాఫ్టింగ్ చేద్దామా లేకపోతే రీపాట్ చేద్దామా, ఎన్ని రోజులకి చేయాలని ప్లానింగ్ కోసమని ఈ పాట్ తీసి చూసేసరికి నాకు చాలా సర్ప్రైజింగ్గా ఈ ఫ్లవరింగ్ కనిపించింది. ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇది 1 ఇయర్ ప్లాంట్స్కి ఇలా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అప్పుడే అనేసి నేనైతే గెస్ట్ చేయలేదు. చూడండి ఫ్లవరింగ్. సరే కదా అని ఇంకొక పాట్స్లో ఉన్నది కూడా చూద్దాము అని చెప్పి ఇలా ఇక్కడికి వచ్చి చూసేసరికి దీనికి కూడా ఇది ఇంకా పెద్ద ఫ్లవర్ అనమాట. ఒక 4-5 రోజుల క్రితం వచ్చినట్టుంది. ఇంకా సర్ప్రైజింగ్ అనమాట. ఇవన్నీ ఇలా ఒక 4-5 పాట్స్లో పెట్టాను ఇలా ఈ ప్లాంట్స్. చూడండి, ఇది ఇంకా ఇది కూడా ఇప్పుడు చూస్తున్నా. చూడండి, ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా ఇవి ఈ పాట్స్లో, ఈ పెద్ద పాట్స్లో పెట్టేసి కంటైనర్స్లో పెట్టేసి వదిలేసాను. కానీ నేను ఎక్కువ అబ్జర్వేషన్లో పెట్టుకుంది మాత్రం ఈ ప్లాంట్ని. ఇది కొంచెం పెద్ద పాట్లో ఉంది కదా, దీనికి మాత్రం ఎక్కడ ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాను రోజు. కానీ ఇది కాకుండా మిగతా 3 కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి అన్నమాట. అంటే నేను సీతాఫల్కి గ్రాఫ్టింగ్ చేద్దాం, ఇక్కడ దగ్గరలో ఒక ప్లాంట్ చూసాను, ఫ్లవరింగ్తో ఉన్న ప్లాంట్, అంటే మెచ్యూర్డ్ ప్లాంట్ అనమాట. ఒక 3-4 ఇయర్స్ అవుతున్నట్టుంది. దాని కొమ్మలు తీసుకొచ్చి దీనికి గ్రాఫ్టింగ్ చేద్దామనే ఐడియాలో ఈ ప్లాంట్ అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఈరోజు చేస్తుంటే సడన్గా నాకు ఇది కనిపించింది అనమాట. ఓకే, ఇంత తొందరగా ఫ్లవరింగ్ అయితే వచ్చింది. చూద్దాం ఫ్లవర్ పిందిగా మారుతుందో లేదో చూడాలి. ఎందుకంటే చూడండి, ఇది చూస్తే ఇంత చిన్న కంటైనర్, దీంట్లో మట్టి చూడండి 3/4 కూడా లేదు, సగానికన్నా తక్కువగానే ఉంది. సో వేచి చూడాలి. ఇది మళ్ళీ పిండి కింద మారిన తర్వాత ఇంకొక వీడియో తీసి పెడతాను. ఈ వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఉంటాను. నమస్తే.